మీకు ఎవరితోనైనా ఉందా సార్ ఫ్యాంటసీ వీళ్ళతో నేను డైరెక్ట్ చేయాలి ఈ పెద్ద ఫ్యాంటసీ లేవు కానీ నాకు చెయ్యాలి, అందరితో చేయాలి. అంటే ఇప్పటి వరకు అన్ని చిన్న హీరోలతో చేశారు లేదా ఇప్పుడు అప్కమింగ్ వాళ్ళతో చేస్తున్నారు. ఒక స్టార్ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఇక నుంచి స్టార్ హీరోస్తో చేస్తారా? అదేం కొంచెం అండి, అవకాశం వస్తే 100% చేస్తా. ఎప్పుడు ట్రై చేయలేదు అంటున్నాను, ట్రై చేయలేదు. నేను ఆల్మోస్ట్ అందరూ నేను కలిసాను. నేను ప్రభాస్ గారిని కలిసా, ఆయన RX 100 తర్వాత చెప్పాము, మహేష్ గారిని, బన్నీ గారిని, అందరు. నేను ఎప్పుడు అవన్నీ ట్రై చేయలేదు, చెప్పాలి అని లేదు. ఆ టైంకి ఏది ట్రిప్ అయి ఉంటే దాని మీద వెళ్ళిపోతా. నాకు మహాసముద్రం ఫ్లాప్ అయిన తర్వాత నేను మంగళవారం చేశా. అందరూ తిట్టారు, ఏవో మళ్ళీ ఎక్స్పెరిమెంట్లు ఏంటి అసలు అని. లేదు, నేను కంప్లీట్ దాని మీద నా మైండ్ ఉంది. నేను ఐడియాస్ చెప్పడానికి వచ్చానని చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. నేను డైరెక్టర్ అవడానికి వచ్చా కానీ పెద్ద డైరెక్టర్ చిన్న డైరెక్టర్ అని కాదు. ఇవన్నీ కాదు. మీకు ఇంకోటి చెప్తా, స్టార్ డైరెక్టర్లు అంటారు. మీరు స్టార్ డైరెక్టర్లు అంటే ఏంటి? స్టార్స్తో తీస్తే స్టార్ డైరెక్టర్లు అవరు. స్టార్ని క్రియేట్ చేస్తే స్టార్ డైరెక్టర్లు. స్టార్ను పుట్టించాలి, వాళ్ళు స్టార్ డైరెక్టర్. ఆ పనిలో మీరు ఆల్రెడీ ఇప్పుడు కృష్ణ గారి వారసత్వం. నేను RX 100 కొత్త వాళ్ళతో తీసుకొచ్చాను. సో నాకు కొత్త వాళ్ళతో చేయడం నాకు పెద్ద ఇబ్బంది ఏం కాదు. అందుకనే ఆ కంఫర్ట్ జోన్ లోనే ఉన్నారా లేకపోతే దాన్ని బ్రేక్ అలా లేదు. నేను అవకాశం వస్తే డెఫినెట్లీ. అయితే మీరు నాగ చైతన్య గారికి కూడా ఒక స్టోరీ చెప్పారు. అవును అనుకున్నాం. అవును చెప్పారా స్టోరీ? చెప్పాను. ఓకే, అవ్వలేదు, అది మాసం తర్వాత అనుకుంటా. ఓకే, ఏమన్నారు? అంటే కొన్ని రోజులు చిన్న చిన్నవి జరిగినాయి. తర్వాత నేను అలా వేరేది కొన్ని గ్యాప్ వచ్చింది, మీదకి వస్తాను. ఇప్పటికీ కలుస్తా ఉంటాను. ఓకే, అంటే నాకు ఈ స్టైల్ ఆఫ్ స్టోరీ కావాలి కావాలని అడిగారు ఆయన నన్ను. అది నాకు రావట్లేదు సార్ థాట్. నేను ఒక పాయింట్ చెప్పాను ఆయనకి, ఆయన నచ్చింది, దాని మీద వర్క్ చేయాలి అంటే, సార్ అది నాకు థాట్ రావట్లేదు సార్. సో మళ్ళీ మీకు ఆ స్పార్క్ రావాలి. అయితే అయితే సార్ సంక్రాంతి న్యూ ఇయర్ ఫుల్ జోష్ సినిమాల పండుగ ఉంటది మన టాలీవుడ్ ఇండస్ట్రీకి. సో ఏదైనా సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారా మీరు? అటు చిరంజీవి గారు, అన్ని సినిమాలు చూసేస్తా నేను. ఎందుకంటే సంక్రాంతి ఊరు వెళ్తాను ప్రతి సంవత్సరం. అక్కడ ఫ్యామిలీ అందరినీ తీసుకుని ఏదో సినిమాకి వెళ్తాము. ఫ్రెండ్స్ అందరూ సరదాగా సాయంత్రం ఏదో ఒక సినిమా అని, అలాగే మొత్తం అన్ని చూసేస్తాం, అన్నిటినీ ఎంజాయ్ చేస్తాం. సంక్రాంతి సినిమాలు అన్ని కూడా మీరు మస్ట్ వాచ్ లిస్ట్ లో పెట్టుకున్నారు. అన్ని చూస్తాం. కొన్ని దేనిపైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? అంటే మనకి ఎప్పుడు సంక్రాంతి బరిలో ఒక్కరే మొనగాడు, రాజసభ నచ్చిందా సార్ మీకు? అది నాకు నచ్చింది. ప్రభాస్ గారు కామెడీ టైమింగ్ లో చూసి చాలా రోజులు అయింది. నాకు బాగా నచ్చింది. టేజర్స్ కానీ అవి ట్రైలర్స్. ఏ ప్రభాస్ మీకు బాగా అనిపించారు? టూ షేడ్స్ నాకు ఎందుకు ఓల్డ్ ప్రభాస్ కొత్తగా ఉన్నారు. నాకు ఆయన ఎప్పుడు చూడక అలాగా ఆయన ఏం క్రియేట్ చేస్తాడు సినిమాలో అని, అది చాలా క్యూరియస్ గా ఉంది కదా. అండ్ సార్ ఇప్పుడు మంగళవారం 2, ఇప్పుడు శ్రీనివాస మంగాపురం దానికి 2, 3, 4 దీనికి 2 లేవు. అసలు ఈ క్యారెక్టర్స్ నాకు లేదండి. 2 అనేది ఎండ్ ఇక్కడతో. ఫ్యామిలీ అని కాదు, లవ్ స్టోరీ. ఇద్దరు ఒక అమ్మాయి అబ్బాయి మధ్య లవ్ స్టోరీ, వాళ్ళ బాధలు అవి ఏంటి, ఎమోషన్స్ ఏంటి, మిగతా క్యారెక్టర్స్ ఏంటి, బ్యాక్ డ్రాప్స్, యాక్షన్ ఉంటుంది, అన్ని ఉంటాయి. అంటే వాళ్ళని ఎలా చూపిస్తారు? అంటే విలేజ్ అమ్మాయిలా? ఇదే విలేజ్ బ్యాక్ డ్రాప్ కాదు అసలు. విలేజ్ అనేది ఉండదు, కంప్లీట్ టౌన్స్ ఉన్న రగ్గడ్ అన్కల్చర్ ఉన్న టౌన్ ఒకటి కొన్ని ఉంటాయి. తెలిసిందిలేండి, పోస్టర్లోనే మాకు అర్థం. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మీ టైం మాతో స్పెండ్ చేసి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. అండ్ మీ కెరియర్ మీరు అనుకున్న విధంగా సక్సెస్ఫుల్గా వెళ్ళాలి. మీరు పెద్ద పెద్ద స్టార్ హీరోలతో కూడా మంచి మంచి బ్లాక్ బస్టర్ సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ స్టార్ షో చూస్తున్న